అందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కొత్త జీవితానికి నాంది. ఈ వీడియోలో ఉగాది వెనుక ఉన్న అర్థం, శాస్త్రీయ విశ్లేషణ, భీష్ముడి గాథ, ఇంకా మీకోసం సూపర్ సర్ప్రైజ్. చివరి వరకు చూడండి, మీరు ఎక్కడ మిస్ కాకూడని విషయాలు ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈజ్ గణేష్. మీరు మన ఛానల్కు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన అమెజాన్ స్టోర్ లింక్ ద్వారా వెళ్ళి మీరు షాపింగ్ కొనసాగించవచ్చు. మీరు ఏం కొన్నా అది వృధా ఖర్చు కాకుండా మన ఛానల్కు చిన్న సపోర్ట్ లాంటిది ఉంటుంది. అమెజాన్లో అద్భుత ఆఫర్లతో మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని బై చేయండి. మీరు షాపింగ్ చేస్తున్న ప్రతిసారి మీరు మన ఛానల్ అభివృద్ధికి సహాయపడతారు. కాబట్టి మన స్టోర్ లింక్ని చెక్ చేయడం మర్చిపోవద్దు. కంటెంట్ వర్తుండి నేను ఈ కంటెంట్పై పెడుతున్న ఎఫర్ట్స్ గుర్తించగలిగితే ఒకసారి ఆ లింక్స్ని చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అసలు కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే కొత్త యుగానికి మొదలు. యుగం అంటే కాలచక్రం, కొత్త శకం అని అర్థం. ఆది అంటే ప్రారంభం. ఉగాది అంటే కొత్త శకం ప్రారంభం అని అర్థం. జ్యోతిష శాస్త్ర ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకు నక్షత్రాల మార్పు కనిపిస్తుంది. దీని ప్రకారమే మన పురాతన ఋషులు ఉగాదిని నూతన సంవత్సర ప్రారంభంగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది, కర్ణాటకలో యుగాది, మహారాష్ట్రలో గుడి పాడ్యగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అర్థం జీవితం తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు వరుసగా ఉంటుందని తెలిపే సంకేతం. పంచాంగ శ్రవణం చేయడం కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, శుభముహూర్తాలు తెలుసుకునే పవిత్ర సాంప్రదాయంగా పరిగణించబడింది. పురాతన కాలం నుంచి 5 కీలక అంశాల ఆధారంగా పంచాంగాన్ని తయారు చేశారు. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. దీని ఆధారంగా అన్ని శుభకార్యాలు నిర్ణయించబడతాయి. భూమి రొటేట్ అవుతుంటే రాత్రి పగలు మారతాయి. సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే సీజన్ అంటే ఋతువులు మారతాయి. చంద్రుని కదలికల ఆధారంగా తెలుగు పంచాంగ నెలలు ఏర్పడ్డాయి. 12 రాసులు ఎలా వచ్చాయంటే మన పురాతన ఋషులు ఆకాశాన్ని పరిశీలించి నక్షత్రాలను 12 విభాగాలుగా విభజించారు. అవి రాసులుగా మారాయి. మహాభారతంలో భీష్ముడి గాథ. భీష్ముడు తన అస్త్రశక్తి బలం వల్ల ఇష్టమైన సమయానికి మరణించే వరం పొందాడు. అతను కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు విడవలేదు. ఉత్తరాయణం అంటే పుణ్యకాలం. ఇది జనవరి నుండి జూన్ వరకు ఉంటుంది. దక్షిణాయనం అంటే విశ్రాంతి కాలం. ఇది జూలై నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజు. అందుకే భక్తులు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. ఈ ఉగాది నుండి మన ఛానల్లో గ్రాండ్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. మహాభారతం అసలైన కథ, అసలైన విజ్ఞానం. ఆది పర్వం నుండి మొదలై స్వర్గారోహణ పర్వం వరకు మహాభారతం మొత్తం కీ పాయింట్స్ అన్నింటినీ చాలా డీటెయిల్డ్గా 1 నిమిషంలో మీ ముందు పెట్టడానికి ఇన్స్టాగ్రామ్లో మహాభారతం షార్ట్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మహాభారతాన్ని షార్ట్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇలా చేయడం ద్వారా మహాభారతాన్ని కొన్ని కీ పాయింట్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఏ పర్వంలో ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలుసుకోగలరు. సో లేట్ చేయకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. మహాభారతం అసలైన కథ, అసలైన విజ్ఞానం మిస్ అవ్వద్దు. తెలుగు పంచాంగంలో 12 నెలలు. ప్రతి నెల పేరు ఒక నక్షత్రాన్ని సూచిస్తుంది. చైత్రమాసం చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉండే సమయం. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఉండే సమయం. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఉండే సమయం. సంక్రాంతి ఎందుకు ముఖ్యమైనది? సూర్యుడు మకర సంక్రాంతిలో ప్రవేశించే రోజు కాబట్టి మకర సంక్రాంతిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఋతువులు మారతాయి. కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. సూర్యుని మార్పుల వల్ల ఉత్తరాయణం దేవతల మేల్కువ కాలం, దక్షిణాయనం విశ్రాంతి కాలం ప్రారంభమవుతాయి. భీష్ముడు దీన్ని తెలుసుకుని ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాలు నిలుపుకున్నాడు. అప్పుడే ఆత్మమోక్షాన్ని పొందుతుందని విశ్వసించాడు.
ఈ ఉగాది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాం. మీరు ఈ ఉగాది నుంచి ఏ కొత్త నిర్ణయాలు తీసుకున్నారో కామెంట్లో చెప్పండి. నేను తీసుకున్న నిర్ణయాలు అఫిలియేట్ మార్కెటింగ్ నేను స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో 1 నిమిషంలో మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేశాను. మీరు ఈ ఉగాది నుంచి ఏ కొత్త నిర్ణయాలు తీసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్.